జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా పవన్ కళ్యాణ్ వెళ్ళినా మాత్రం వాళ్ళిద్దరూ క్రౌడ్ పుల్లర్లే. గతంలో చాలాసార్లు కూడా చెప్పుకున్నాం మనం. ఇప్పుడు వంశీని ములాఖత్తులో భాగంగా కలవడానికి అక్కడికి జిల్లా జైలుకి వచ్చిన నేపథ్యంలో కూడా ఆ క్రౌడ్ అలాగే కనిపించింది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఆ జైలు ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. 144 సెక్షన్ అంటే ఎక్కడా కూడా ఎలాగా గుమ్ముగూడనివ్వరు, జనాల్ని రానివ్వరు. కానీ అక్కడికి నిజంగా వేలాది మంది వచ్చారు జగన్మోహన్ రెడ్డిని చూడడానికి. అక్కడ ఆయన మాట్లాడుతున్నంతసేపు వెనక నుంచి చూస్తే సీఎం సీఎం అంటూ చాలా గట్టిగా నినాదాలు చేస్తున్నారు. జగనన్న జగనన్న అన్న కేకలు వేస్తున్నారు. వాళ్ళని నిలువరించలేక ఇంకా వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేసి ఈయన మాట్లాడాల్సింది ఈయన మాట్లాడేశారు అంతే. అక్కడ కంట్రోల్ చేయలేకపోయారు జనాన్ని. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయి క్రౌడ్ పుల్లర్ అనేది అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక రకంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అనేది అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకుముందు మరి అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా అలాగే అరిచేవారు అనేది ఓకే. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు. కాకపోతే ఇక్కడ జగన్ ఏంటి అంటే ఆయన పవన్ కళ్యాణ్కి జగన్కి తేడా ఏంటంటే ఆయన సినిమా యాక్టర్ కాబట్టి ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ ఫ్యాన్స్ వేరుంటారు. ఇక్కడ కంప్లీట్గా ప్యూర్లీ పొలిటికల్ ఫ్యాన్స్ వీళ్ళందరూ. కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి అంటే రాజకీయ నాయకుడు, ఈయన సినిమా యాక్టర్ కాదు కాబట్టి కంప్లీట్గా ఈయన పొలిటికల్గా వచ్చే ఫ్యాన్ ఫాలోయింగ్. అయితే అది మరొకసారి కనిపించింది. అంటే జగన్ బయటకు వస్తే ఎలా ఉంటుంది అనేది అయితే ఈరోజు మరొకసారి చూశారు. మరికొద్ది రోజుల్లో జనాల్లో తిరగబోతున్నారు జగన్ అనేది. అప్పుడు కంప్లీట్ ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయగలరా పోలీసులకి, ఇదొక శాంపుల్గా ఇవాళ మరొకసారి కనిపించింది అనేది ఆ పార్టీ నాయకులు చెప్తున్నమాట.